అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గాలు కనుగొనబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కార మార్గం లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే చాలా కష్ట స్వభావాలు, అలాగే శ్రమజీవులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరిలో చాలా మెండుగా అయితే కనబడుతూ ఉంటాయి. వీరికి ఎంత కష్టపడినా పనులు ఆలస్యం కావడం, డబ్బులు చేతిలో నిలవకపోవడం, కొన్ని మనస్పర్ధలు వచ్చి కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరగడం, ఇటువంటివన్నీ కూడా మీకు కాలచక్రం మెల్లుగా మీకు అనుకూలంగా మారిందా అనిపించినట్లుగా ఈ రోజున ఒక ప్రత్యేకమైన సందర్భం అయితే మీకు గుర్తుండిపోయే విధంగా ఉండబోతుంది. తప్పకుండా అయితే కొన్ని సంకేతాలను మీరు ఈ రోజు అయితే గుర్తించబోతున్నారు. ఈరోజు ఎంతో అద్భుతంగా అయితే మీకు ఉండబోతుంది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చాలా మెండుగా మీపై ఉండబోతుంది. ఈ రోజున మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆయన యొక్క కృప, ఆశీర్వాదం, ఆయన యొక్క శక్తి మీ ఇంట్లో ప్రవేశించే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీలో ఒక అతిథి రూపంలో అయితే మీ యొక్క ఇంట్లో ఏదైనా ఆశ్చర్యపరిచే ఒక సంఘటన మీ జీవితంలో చాలా గట్టిగా అయితే జరగబోతుంది. మీరు గమనించినట్లయితే మీ యొక్క మనసుకు భగవంతుని వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే విధంగా అయితే దేవాలయానికి వెళ్ళాలని చెప్పి అనిపిస్తూ ఉండడం, ఓం నమ శివాయ అనే మంత్రం తరచూ మీకు వినిపిస్తూ ఉండడం, పరమేశ్వరుని యొక్క ఫోటో లేదా నందీశ్వరుని యొక్క దర్శనం కూడా మీకు తరచుగా కనిపిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ఆధ్యాత్మిక పరంగా గమనించినట్లయితే గనక మీ జీవితంలో కొన్ని అడ్డంకులు, ఎదురైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు విసుగు పుట్టి ప్రతి ఒక్కసారి కూడా భగవంతుని చేయూత మీరు అర్జిస్తూనే ఉన్నారు. కొంత కాలంగా గందరగోళ పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. మీ యొక్క నాశనానికైతే కాదు, కానీ కొత్త జీవిత ప్రారంభానికనైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సహజంగా కష్టపడే స్వభావం కలిగిన వారు ఇతరుల కోసం ఎటువంటి త్యాగాన్నైనా చేయడానికి వెనకాడిన వారనైతే చెప్పుకోవచ్చు. మీలోని చాలా మంచితనాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఉంటారు. ఎవరికి ఎటువంటి హాని చేయరు, ఎవరి హాని కూడా మీరు కోరుకునే వ్యక్తిత్వం కలవారు కూడా కాదు. మీ యొక్క మంచితనమే భగవంతుని యొక్క దృష్టికి చేరిందని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో జరిగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్త ఒక ఆనందాన్ని అయితే కలిగింపబోతుంది. ఆగిపోయినటువంటి ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావడం, చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త కూడా రావడం, మీకు ఆనందాన్ని నింపేటువంటి ఒక అవకాశం కూడా ఈ రోజున మీకు తలుపు తట్టడం, అది ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కోర్టు వ్యవహారాల విధంగా మీకు అనుకూలంగా మారేటువంటి ఒక వ్యవహారం కూడా కావచ్చు. చాలా కాలంగా దూరమైనటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలో అడుగు పెట్టే సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కనుక మీ యొక్క సమాధానం గమనిస్తే మీకు జన్మలో చేసినటువంటి కొన్ని సత్కార్యాల గురించి, ఫలితాల గురించి కావచ్చు, లేదా దాని తాలూకా కూడా కావచ్చు, తాలూకా గమనించిన పుణ్యఫలాన్ని కాడా కావచ్చు, భగవంతుడు మీకు తప్పకుండా ఈ విషయంలో న్యాయం చేస్తాడని మీరు తెలుసుకోవాలి. అయితే సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అయితే పుణ్యఫలం ఆశీర్వాదంగా మారి మీకు తిరిగి మీ జీవితంలోకి వస్తుందని మీరు గ్రహించుకొని తీరాలి. ఇంట్లో వాతావరణం కావచ్చు, మీకు ఒక గొప్ప నిదర్శనం అయితే కనబడబోతుంది. ఈ రోజున మీకు బాగా ఎక్కువగా అయితే చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. పరమేశ్వరి ఆరాధన చేసుకోవడానికి గట్టిగా సంకల్పించుకోవాలి. బిల్వ పత్రాలు స్వామివారిని పూజించటం లేదా ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఎక్కువగా జపించటం, ఈరోజు మీరు చిన్నపాటి పరిహారాలు కూడా చేసుకోవడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. మీ జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు తప్పకుండా కనబడతాయి. పెద్దగా పరిహారాలు అనేవి కాదు, కానీ డబ్బుతో ఖర్చు అయ్యేటువంటి వ్యవహారం కూడా కాదు. ఒక చెమ్ముడు నీటిలో మీరు ఈరోజు శివాలయానికి వెళ్ళి స్వామివారికి జలంతో అభిషేకం చేయండి. ఆ జలం విలువతో మీరు దళాలను కూడా, బిల్వ పత్రాలను వేసుకోవడం కూడా చాలా మంచిది. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం గట్టిగా చెప్పుకొని శివయ్య యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు అహంకారం అనేది కూడా పెరగకూడదు. వినయం, విధేయతలతో, ధర్మం, నీతి, నిజాయిలతో ఉండాలి. అప్పుడే భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ దగ్గర శాశ్వతంగా అయితే ఉంటుంది.
సాధ్యమైనంత వరకు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడానికైతే మీరు గట్టిగా సంకల్పించుకోండి. 5 నిమిషాలైనా సరే దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని భగవంతుని స్మరించుకుంటూ ఉండాలి. మీ యొక్క పరీక్షా కాలం ఇక పూర్తయిందని అయితే చెప్పుకోవచ్చు. తగినటువంటి ఫలితం తప్పకుండా ఆ శివయ్య మీకు అందివ్వబోతున్నాడు. ఈ రోజున వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక వార్త అయితే మీకు చాలా ఆనందాన్ని కలిగింపజేయబోతుంది. కుటుంబంలో ఆర్థిక పరంగా ఊరట కలిగించే విధంగా ఉండబోతుంది. ఒక్క రోజులో జరిగినటువంటి అద్భుతం అయితే కాదు, నెమ్మదిగా అయితే మీ స్థిరంగా జరిగేటువంటి గొప్ప మార్పు కూడా చాలా కాలంగా మీరు చేసినటువంటి కష్టానికి కావచ్చు, తగినటువంటి ప్రతిఫలం అయితే అధికంగా ఊరట కలిగించే విధంగా ఒక శుభవార్త అయితే మీకు ఈ రోజున మీ చెవిన పడబోతుంది. అంతేకాకుండా కుటుంబం యొక్క శాంతి సౌఖ్యాలు, ఇంట్లో చాలా కాలంగా మీకు ఉన్న అపార్థాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటన్నా పూర్తిగా తొలగిపోతాయి. తిరిగి బంధుమిత్రులు లేదా జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఆందోళన కొంతవరకు కూడా తగ్గేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం చాలా సజావుగా అయితే ఉంటుంది. ఎన్నాళ్ళలో మీకు అలసట, మానసిక ఒత్తిడి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీకు ఈరోజు తప్పకుండా ఉపశమనం కలిగించే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. వైద్యుని యొక్క సలహాల మేరకు మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం చక్కగా చక్కబడుతుంది. ఇక రేపటి రోజున మాత్రం మీకు అనుకూలంగా మారేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే మీ ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా ఎక్కువ అవకాశాలే ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం కూడా రాబోతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటికి, అలాగే డబ్బు సంబంధించిన విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎంతకాలంగా ఓపికగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపుకు ఫలితం రావడానికి ఇదే సరైన సమయం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే అయితే రాదు. భగవంతుడు తప్పకుండా అయితే మనల్ని మర్చిపోయాడని మనం అనుకుంటాం, కానీ తప్పకుండా అయితే భగవంతుడు ఏదో ఒక రోజు మనకు అది ప్రసాదిస్తాడు. అటువంటి సమయం ఇదైనా చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి బాధను, భయాన్ని, నిరాశను, నిస్పృహను అన్నింటినీ పక్కన పెట్టి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మకంతో పరమేశ్వరుని ఆరాధించండి. ఈరోజు ఉదయం మాత్రం మనస్ఫూర్తిగా మీరు దైవారాధన చేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకొని సాయంత్రం ఒక దీపారాధన చేసుకోవడం, ముందు కూర్చొని మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించడం, పరమేశ్వరుని లేదా శని భగవాన్ని భక్తితో ఈ రోజున క్రమం తప్పకుండా మీరు పూజించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వులు లేదా బియ్యం వంటి ధాన్యాలను అవసరమైన వారికి తప్పకుండా దానంగా ఇవ్వడం చాలా మంచిది. పేదవారికి మీకు చేతనైనంత ఆహారం అలాగే పానీయాలు కూడా మీరు పరిహారంగా ఇవ్వడం చాలా మంచిది. ఒక దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో ఈ విధంగా ప్రార్థించుకోవాలి. నా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నా కుటుంబానికి మంచి వార్తలు వినేటువంటి భాగ్యం కలగాలని చెప్పి దైవాన్ని గట్టిగా మీరు మనస్ఫూర్తిగా సంకల్పించుకోవాలి. తప్పకుండా భగవంతుని వేడుకొని తీరాలి. ఎక్కువగా మీరు ఆలోచిస్తూ మీ యొక్క మనసును బాధపడుతున్నట్లయితే కనుక ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మిగిలిన దాన్ని అంతా కూడా ఆ భగవంతుడు మీకు తప్పకుండా నమ్మకాన్ని ఉంచి, మీరు భగవంతునిపై నమ్మకం ఉంచి మీకున్న బాధలన్నింటినీ కూడా వదిలిపెట్టవలసిన అవసరం కూడా ఉంది. పాత అధ్యాయానికి ముగింపు పలికించబోతున్నాడని భగవంతుడు తప్పకుండా అయితే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్ల ఉంటుందని మీరు తెలుసుకోవాలి. ఎంతో కాలంగా ఎదురు చూసినట్టు శుభవార్తలు వినే అవకాశం చాలా స్పష్టంగా అయితే కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్ ఏదైతే ఉందో దాని వలన మీ మనసులో చాలా రకాలుగా అయితే చాలా రోజులుగా ఉన్న ఆలోచనలకు సమాధానాలు కూడా దొరకబోతున్నాయి. ఎప్పటి నుంచో ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఒక పని కోసం కావచ్చు, సమాచారం కోసం కావచ్చు, ఉద్యోగం, డబ్బు, కుటుంబ పరంగా ఏదైనా చూసినా ఆర్థిక పరంగా నిర్ణయాల కోసం కావచ్చు. మీకు మాత్రం ఈరోజు అనుకోకుండా వచ్చే ఫోన్ కాల్ ఏదైతే ఉందో అది మీకు ఒక ఊరటనైతే ఇవ్వబోతుంది. గతంలో ఎవరితో అయితే మాట్లాడి మరలా మీకు ఫోన్ చేస్తామని చెప్పి సందర్భం ఉంటుందో ఆ వ్యక్తి నుండి మరలా మీకు సమాచారం అయితే రాబోతుంది. వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఈ ఫోన్ కాల్ ఉదయం కాకపోయినా మధ్యాహ్నం లేదా సాయంత్రం, రేపు మొత్తంలో అయితే ఫోన్ మోగినప్పుడు సాధారణ కాల్ అయితే కాదు, కానీ మీ ముఖంలో చిరునవ్వు వచ్చేటువంటి ఒక గొప్ప శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా కుటుంబం అంతా సంతోషంగా అయితే ఉండబోతుంది. అటువంటి ఫోన్ కాల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నట్టు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమాచారం వల్ల మీ ఇంట్లో ఆనందం కూడా వెల్లువిరచబోతుంది. సరికొత్త ఆ శుభవార్తలు అయితే మీరు అందుకోబోతున్నారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.